ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జాయముధీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 19. నాతో పాటు చెప్పండి. ఆజీవ్యకతరం భావం ఆజీవ్య ఏకతరం భావం యస్త్వన్యాముపజీవతి న తస్మాద్ వింధతే క్షేమం న తస్మాత్ విందతే క్షేమం జారాన్నార్యసతి యథా జారాన్నార్యసతి యథా. చదవండి. మాతాజీ ఎవరైనా శ్లోకం చదువుతారా? ఓకే, ప్రతిపదార్థం చెప్పండి. ఆజీవ్య జీవితమును పోషించుకొనుచు, ఏకతరం ఒకటి, భావం జీవుడు, యహ ఎవడైతే, తూ కానీ, అన్యం ఇతరమును, ఉపజీవతి ఆశ్రయించును, తస్మాత్ దాని నుండి, నా వింధతే పొందజాలడు, క్షేమం క్షేమము, జారాత్ పరమపురుషుని వలన, నారీ వనిత, అసతి అసతియగు, యథా వలే. దీనికి అర్థము భావము భాష్యము చెప్పినటువంటిది హీస్ డివైన్ గ్రేస్
ఏషి భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాది. అందరూ నాతో పాటు భావాన్ని చెప్పండి. వాస్తవమునకు ఒకటి మన జీవితమును పోషించుచున్నను, అన్యమైన దానిని ఆశ్రయించినచో మనమెట్లు క్షేమమును బడయగలము. అప్పుడు మనము పరమపురుషుని అప్పుడు మనము పరపురుషుని ఆశ్రయించుటచే ఎన్నడను క్షేమమును బడయజాలనట్టి అసతి వలె అగుదుము. భాష్యాన్ని శ్రద్ధగా వినండి. క్షేమము అను పదమునకు అర్థము నిజమైన సమృద్ధియే గాని కేవలము ధనమును ప్రోగు చేసుకునుట కాదు. క్షేమము అను పదమునకు అర్థము నిజమైన సమృద్ధియే గాని కేవలము ధనమును ప్రోగు చేసుకునుట కాదు. అసతీయగు స్త్రీ పరపురుషుని నుండి ఎన్నడూను వాస్తవమైన గౌరవమును కానీ జ్ఞానోపదేశమును కానీ బడయజాలనట్లు తమ ధనధాన్య సమృద్ధికి నిజమైన మూలమును నిర్లక్ష్యపరిచి ఇంద్రుని అర్చించుటచే బృందావనవాసులన్నడను సుఖమును బడయజాలరని శ్రీకృష్ణుడు ఇచ్చట ధైర్యముగా వాదించెను. తండ్రి బంధువుల ఎదుట బాలకృష్ణుడు ప్రదర్శించిన సాహసమును నిర్భయత్వమును తన నిత్య భక్తులు అల్పమగు దేవతలను పూజించుటను గాంచినప్పుడు అతనికి కలిగిన దివ్య క్రోధము యొక్క ప్రదర్శనముగా ఎరుగవలెనని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాహతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం.
ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యాముపజీవతి న తస్మాద్ వింధతే క్షేమం జారార్నార్యసతి యథా. వాస్తవమునకు ఒకటి మన జీవితమును పోషించుచున్నను, అన్యమైన దానిని ఆశ్రయించినచో మనం ఎట్లు క్షేమమును పడయగలము. అప్పుడు మనము పరపురుషుని ఆశ్రయించుటచే ఎన్నడను క్షేమమును పడయజాలనట్టి అసతి వలె నగుదుము. ఎవరు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని? ఎవరు చెప్తున్నారు? సందర్భం ఏమిటంటే, ఈ యొక్క అధ్యాయం పేరు గోవర్ధనగిరి పూజ. ఈ యొక్క గోవర్ధనగిరి లీలలో మనం చూసినట్లయితే కృష్ణుడు బృందావనంలో తాను ప్రదర్శించేటువంటి ఈ దివ్యమైనటువంటి లీలల యొక్క సారాంశం ఒక్కటే. నేను దేవాది దేవుణ్ణి. మీరు గమనించండి, ఇతర అవతారాలలో ప్రదర్శించినటువంటి దివ్యమైనటువంటి లీలల్ని కృష్ణావతారంలో ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే మీకు అక్కడ అర్థం అవ్వాలి, అర్థం కావాలి. ఏమని? ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అనాది, ఆది. ఈరోజు ఆదివారం. ఆది అంటే మొదలు. అనాది మొదలు చెప్పలేరు మీరు. అనాది అంటే అర్థం ఏంటి అంటే మొదలు చెప్పలేరు, అంటే ప్రారంభం లేనటువంటి. ఆది అంటే ప్రారంభం. ఆదివారంతో ప్రారంభమై శనివారంతో వారం ముగుస్తుంది. అనాది అంటే నో బిగినింగ్, ఎటర్నల్, ప్రారంభం అన్నటువంటిదే లేదు. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కృష్ణుడు ఆది పురుషుడు. అందువల్ల కృష్ణావతారంలో స్వామి ప్రదర్శించేటువంటి లీలలన్నీ కూడా ఆయన స్వయం భగవానుణ్ణి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయాలనుకుంటున్నారు. ఒక పూతన సంహారం కానీ, శతకాసుర, ధేనుకాసుర, అఘాసుర, బకాసుర, వీళ్ళందరినీ కూడా సంహరించడంలో ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నేను దేవదేవుణ్ణి. రామావతారంలో శ్రీరామచంద్రుల వారిగా వచ్చారు శ్రీ మహావిష్ణు. రాముల వారిని ఏమంటారు? మర్యాద పురుషోత్తముడు అంటారు. భార్యను ఏ విధంగా రక్షించాలి, భార్య పట్ల తన బాధ్యత ఏమిటి, తండ్రి యొక్క మాటను ఏ విధంగా గౌరవించాలి, తల్లిని ఏ విధంగా సేవించాలి, సోదరులతో సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా రామావతారంలో భగవంతుడు ప్రదర్శించాడు. రాముల వారిని ఏమంటారు? మర్యాద పురుషోత్తముడు అంటారు. మరి కృష్ణుణ్ణి లీలా పురుషోత్తముడు అంటారు. లీలా పురుషోత్తముడు అంటే ఈయన భక్తులతో ఆనందించడమే. కృష్ణుడు తన భక్తులతో ఆనందిస్తూ ఉండడమే భగవంతుడు. అంటే ఆయన చేసేటువంటిది ఏమిటి అంటే జాయ్ఫుల్గా ఆట పాట ఆనందము భక్తులతో పరవశిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణుడికి మరొక నో అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే శ్రీ మహావిష్ణు శంకు చక్ర గద పద్మం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే శ్రీ మహావిష్ణు ఫామ్. కానీ కృష్ణుడిగా ఉంటే మొదలని వాయిస్తూ మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తూ ఆనందిస్తూ ఉంటాడు స్వామి. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారుతో ఒక పాశ్చాత్య శిష్యుడు అంటాడు,
భగవంతుడు ఎవరు అన్నదానికి నాకు ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. అయితే వాస్తవంగా నేను అనుభూతి చెందింది ఏమిటి అంటే, ఏ దేవీ దేవత చేతిలోనైనా కానీ ఆయుధం ఉంటుంది. ఏదో ఒక ఆయుధాన్ని చూస్తారు మీరు, కానీ ఏ ఆయుధం లేకుండా ఎవరుంటారు? మంచి ఇన్స్ట్రుమెంట్, ఫ్లూటు. పశువులే మైమరిచిపోతూ ఉన్నాయంటే మనమే చెప్పండి. అవి తన్మయత్వం చెందుతూ ఉన్నాయి. గోవులు, గోమాతలు అవి ఎంతో తన్మయత్వాన్ని చెందుతూ ఉన్నాయి కృష్ణుడు మురళిని వాయిస్తూ ఉంటే. మరి మనం తన్మయత్వం చెందకుండా ఉంటామా? అంటే పశువులతో మనం పోల్చుకుంటే పరిణితి చెందిన వాళ్ళంగా చెప్పుకుంటాం కదా. మరి మనము ఆనందం పొందలేమా అంటే, కృష్ణుడు యొక్క దివ్యమైనటువంటి వేణునాదం సమస్త సృష్టిని కూడా నిశ్చేష్టులని చేస్తుందన్నమాట. ఎలా ఉంటారో తెలుసా? కృష్ణుడు మురళిని వాయిస్తే స్టాచ్యూ, స్పర్శ ఉండదు, ఎట్లున్న వాళ్ళు అట్లా ఉండిపోతారనమాట, బొమ్మల్లాగా. అంత సుందరంగా, అంత అద్భుతంగా భగవంతుడు నృత్యమైనా కీర్తనైనా ఏమి చెయ్యాలన్నా ఆయన తర్వాతే. ఆదిపురుషుడు భగవంతుడు. అందువల్ల ఈ గోవర్ధనగిరి లీల బృందావనంలో చేస్తూ ఆయన ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. ఏంటి? ఇంద్రుడి యొక్క అహంకారాన్ని తొలగించడం ఒకటి, ఈ దేవతలందరూ కూడా నా యొక్క అంశలే, నన్నొక్కరిని పూజిస్తే సకల దేవతారాధన పరిసమాప్తి అయినట్లే. దానికి శిలా ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ఉపమానం, చెట్టు వ్రాళ్ళకి నీళ్లు పోస్తే కొమ్మలకి, కాయలకి, పువ్వులకి, ఆకులకి మళ్ళీ మీరు పోయాల్సిన అవసరం ఉందా? లేదు. కాండానికి నీళ్ళు పోస్తే చెట్టు అంతటికీ శక్తి సరఫరా అవుతుంది. ఉదరానికి ఆహారం ఇస్తే అన్ని శరీర భాగాలకి శక్తి సమకూరుతుంది. అలాగే మూలమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి, ఆ శ్రీకృష్ణుణ్ణి, ఆ శ్రీహరిని, శ్రీ మహావిష్ణువుని మనం సేవిస్తే సకల దేవతారాధన పరిసమాప్తి అవుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి మొట్టమొదట. సో ఈ గోవర్ధనగిరి లీలలో మనం చూస్తే భగవంతుడు ఒక చక్కటి సందేశాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందులో భాగమే ఈ ఆదివారం వచ్చినటువంటి ఈ శ్లోకం. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే, మీకు క్రిందటి పైవారం నేను చెప్పాను, మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుందనుకోండి, ఎంత సందడిగా ఉంటుంది. పిల్లలందరూ జట్టు కడతారు, ఆడుతూ ఉంటారు. ఒక పక్కన మంగళ వాయిద్యాలు, ఒకవైపు మామిడి తోరణాలు, పచ్చటి వాతావరణం, ఒక పక్కన భోజన కార్యక్రమాలు, విందు, ఎంతో ఆనందంగా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుని ఉంటుంది. అవునా? ఇక్కడ బృందావనంలో ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు? నందమహారాజు, కృష్ణుని యొక్క తండ్రి. ఎవరిని సంతృప్తిపరచడానికి? ఇంద్రుణ్ణి సంతృప్తిపరచడానికి. ఇంద్రునికి అహంకారం ఎంత స్థాయిలో ఉంది అంటే కృష్ణుణ్ణి మర్చిపోయాడు. కృష్ణుడు నా సుప్రీం, నా లార్డ్, ఆయనే నా ప్రభువు అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. మరి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది కదా, ఉందా? తనకు లభించినటువంటి అధికారంతో మిడిసి పడ్డారనుకోండి, అతని పైన మరొక అధికారం ఉంటాడు కదా. తనను దన్నేవాడంటే తన పైన ఇంకొకరు ఉంటారు కదా. సో కృష్ణుడు ఏంటంటే ఆ బ్రహ్మదేవుని యొక్క ఇంద్రుని యొక్క అహంకారాన్ని తొలగించాలనుకున్నాడు. తాను పరమపురుషుడు అన్నటువంటి విషయాన్ని తెలియపరచాలనుకున్నాడు. గోవర్ధనగిరి యొక్క విశిష్టతని, సో గోవర్ధనుడు తన భక్తుడు ఏ విధంగా అయ్యాడు, గోవర్ధనుడు తనకి ఎంత ప్రియం అనేటువంటి విషయాన్ని తెలియపరచాలనుకున్నాడు. ఇవన్నీ కూడా ఈ లీలలో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాలు. సో అయితే ఇక్కడ మనం
ఆ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశంలో కృష్ణుడు తన తండ్రి అయినటువంటి నందమహారాజుతో అంటున్నారు, నాన్నగారు ఈ వేడుక దేనికి, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని అడిగితే నందమహారాజు అనుకుంటున్నాడు, ఈ కృష్ణుడికి ఏమైనా అర్థమవుతుందో లేదో ఇది చెప్తే అనుకుని, చిన్న బాలుడు కదా, 7 సంవత్సరాల బాలుడు కృష్ణుడు అంటూ, కృష్ణ మనం వైశ్యులం కాబట్టి కృషి గో సంరక్షణ వైశ్యకర్మ స్వభావజం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవన విధానాన్ని భగవంతుడు ఏర్పాటు చేశారు. అయితే నందమహారాజు ఈ విషయం చెప్తూ, వైశ్యులు ప్రధానంగా చేసేటువంటి వడ్డీ వ్యాపారము, పశుపోషణ, వ్యవసాయము, ఇవన్నీ కూడా వైశ్యులు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, మరి నందమహారాజు వైశ్యుడు కాదు కదా, చక్రవర్తి రాజు బృందావనానికి. అందుకనే కప్పం చెల్లించడానికి కంసుని దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాడు నందమహారాజు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పాయింట్ ఉంది. భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం చెప్పారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస. 4 వర్ణాలు నేనే సృష్టించాను, కానీ గుణకర్మలను బట్టి కానీ జన్మతః కాదట. ఏమిటి ఆ 4 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఇవి ఆశ్రమాలు, అవి వర్ణాలు. అందుకనే మనది వర్ణాశ్రమ ధర్మం, మనది దైవీ వర్ణాశ్రమ ధర్మం. భాగవతము ఈ వర్ణాశ్రమ ధర్మం గురించే చెప్తుంది. ఈ వర్ణాశ్రమ ధర్మంకి అతీతంగా భక్తి ఏ విధంగా చేయాలో శ్రీమద్ భాగవతం చెప్తుంది మనకి. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే కృష్ణుడు ఇక్కడ నందమహారాజుకి ఆత్మ యొక్క స్థితిగతుల గురించి, దేహం గురించి, కర్మ గురించి కొన్ని సిద్ధాంతాలను చెప్తూ ఉన్నారు. ఎవరికి? నందమహారాజుకి. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నందమహారాజు ఏం చెప్పారు కృష్ణుడితో అంటే, మనం పశుపోషణ చేయాలి, మరి పశువుల్ని పోషించాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం. వరుణదేవుణ్ణి పూజించాలి. మరి వరుణదేవుడు ఎవరి ఆధ్వర్యంలో ఉంటాడు? ఇంద్రుని యొక్క నిర్దేశకత్వంలో ఉంటాడు. ఇంద్రుణ్ణి యజ్ఞం ద్వారా ప్రసన్నుల్ని చేసుకుంటే ఈ యొక్క వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, పశుపోషణ జరుగుతుంది, గోవులు సమృద్ధిగా పచ్చిక బయలును మేస్తాయి. అవి సమస్త మానవాళికి శ్రేయోదాయకం. అందువల్ల నందమహారాజు ఇంద్రుని యొక్క యాగం గురించి ఈ ఏర్పాట్లని చేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు, ఆ సందర్భంలో కృష్ణుడు చెప్తున్నటువంటి శ్లోకాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, శ్లోకం ఎవరు చెప్పింది? కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా నందమహారాజుతో. ఏమని? అందువలన మనుజుడు శ్రద్ధతో కర్మనే అర్చించవలను. అతడు తన స్వభావమునకు తగిన స్థితిలో నిలిచినవాడే స్వకర్మను నిర్వహింపవలను. నిజముగా దేని ద్వారా మనము చక్కగా జీవించగలమో అదే మన పూజనీయమైన దైవము. వాస్తవమునకు ఒకటి మన జీవితమును పోషించుచున్నను, అన్యమైన దానిని ఆశ్రయించినచో మనం ఎట్లు క్షేమమును పడేయగలము. అప్పుడు మనము పరపురుషుణ్ణి ఆశ్రయించుటచే ఎన్నడనూ క్షేమమును పడేయజాలనటి అసతి వలె నగుదము. ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. అసతి అంటే అర్థం ఏమిటి అంటే, స్త్రీకి ఎప్పుడు గౌరవము అంటే తన భర్తని పాతివ్రత్యంతో, పవిత్రతతో సేవించినప్పుడు ఆమె శ్లాఘింపబడుతుంది, కీర్తింపబడుతుంది. కానీ తన మనస్సుని అన్య పురుషుల మీద పెట్టి
పరపురుషుడి మీద పెట్టి తన భర్తను సేవిస్తుందనుకోండి, అది ద్రోహం, అది తప్పు. ఆమె మనస్సు కలుషితమైనట్లు. అర్జునుడు అదే కదా భగవద్గీతలో చెప్పింది, అధర్మ అభిభవత్ కృష్ణ ప్రద్యుష్యంతి కులస్త్రియః స్త్రీసు దృష్టాస్తు వాచ్నేయ జాయతే వర్ణ సంకర. ఓ కృష్ణ, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని మనం సంహరించినట్లయితే కులాచారాలన్నీ మంట కలిసిపోతాయి. దుష్టులు దుర్మార్గులు స్త్రీలను చెరపడతారు, దానివల్ల దుష్ట సంతానం కలుగుతుంది, దానివల్ల సమాజానికి ఎటువంటి శ్రేయస్సు కలగదు. అందువల్ల నేను యుద్ధం చేయను అర్జునుడు అంటాడు. అంటే కుటుంబంలో పెద్దలు లేరనుకోండి, మంచి చెడ్డ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఒక 3 తరాలు 2 తరాలు వెనకాల తాతలు బామ్మలు నాయనమ్మలు ఉండి వాళ్ళు చెప్పేవారు, మా ఆచారం ఇది, మా కట్టుబాట్లు ఇవి, మన సిద్ధాంతాలు ఇవి అని చెప్తారు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఓహో, పిల్లలకి పెళ్ళిళ్ళు ఈ విధంగా చేయాలి, మన విధానాలన్నీ ఈ విధంగా ఉన్నాయి, ఇవి పద్ధతులు అని వాటిని అనుసరిస్తారు. మరి కుటుంబంలో పెద్దలు లేరనుకోండి, అఫ్కోర్స్ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఎవరు ఉండకూడదు, మేమే ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు జనరేషన్ అంతా వేరుగా ఉంది. పెళ్ళి అయ్యేంతవరకు తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రులు అవసరం లేదు, తాతలు ముత్తాతలు ఎవరు అవసరం లేదు, వాళ్ళిద్దరు ఉంటే చాలు. ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండి. భర్త ఉద్యోగానికి వెళ్తే భార్యకి రక్షణ ఉందా? ఇద్దరు ఉద్యోగం చేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? మనం సెక్యూరిటీగా ఉంటున్నామా? ఫస్ట్ ఒకసారి ఆలోచించండి. లేదు. కేవలము ధనమును ప్రోగు చేసుకున్నటకు కాదు, అసతీయగు స్త్రీ పరపురుషుని నుండి ఎన్నడనూ వాస్తవమైన గౌరవమును కానీ జ్ఞానోపదేశమును కానీ బడేజాలనట్లుగా తమ ధన సమృద్ధికి నిజమైన మూలమును నిర్లక్ష్యపరిచి ఇంద్రుణ్ణి అర్చించుటచే బృందావనవాసులన్నడను సుఖమును బడయజాలరని శ్రీకృష్ణుడు ఇచ్చట ధైర్యముగా వాదించెను. అది అంటే ఇంద్రుణ్ణి పూజించడం ఇక్కడ ఈ విధంగా ఉపమానంతో పోలుస్తూ ఉన్నారు. మనం ఎవరిని పూజించాలి? కృష్ణుణ్ణి పూజించాలి. కృష్ణుణ్ణి దేవదేవుడిగా మనం సేవించాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే ఇక్కడ పరపురుషుణ్ణి ఆశ్రయించవలసినటువంటి అవసరం స్త్రీకి లేదు. తన భర్తని సేవించుకుంటూ తన సంతానాన్ని సంరక్షించుకుంటే చాలు. పతి అంటే భర్త సంరక్షకుడు, కుటుంబాన్ని అతనే పోషిస్తాడు, సంరక్షిస్తాడు. అందువల్ల ఆ స్త్రీ ఇతరమైనటువంటి ఆలోచనలు ఏమీ చేయకుండా తన మనస్సును తన యొక్క పతి యొక్క సేవలో నిమగ్నం చేయాలి. మీకు పరమసత్యం తెలుసో లేదో, ఏ స్త్రీ అయితే తన భర్తను చక్కగా సేవిస్తుందో అప్పుడు కృష్ణుడు అనుకుంటాడంట, తన భర్తని ఇంత చక్కగా సేవిస్తుంది ఈ వనిత, అయితే నేనే తన భర్తగా వెళ్తే ఇంకెంత చక్కగా సేవిస్తుందో అని భగవంతుడు అనుకుంటాడు. అంటే చూడండి, అంటే భగవంతుని యొక్క మనస్సుని మనం దోచుకోవచ్చు మన సత్ప్రవర్తన ద్వారా, సదాచారం ద్వారా. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఇతరమైనటువంటి ఆశ్రమం ఏమీ లేదు. ద్రౌపదీదేవి అనుకునింది ఏమని, భీష్మాచార్యుల వారు ఉన్నారు రక్షిస్తారేమో, భీముడు ఉన్నాడు రక్షిస్తాడేమో, ధర్మరాజు ఉన్నాడు, అర్జునుడు ఏమైనా రక్షిస్తాడేమో. ఎవ్వరూ రక్షించలేదు. ఎవరు రక్షించారు? హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. దీనులకు బంధువు కృష్ణుడు, దీనబంధో జగత్పతే. అందువల్ల ఎవరి మీద హోప్స్ పెట్టుకోలేదు ద్రౌపది అమ్మవారు. ప్రయత్నం చేసింది, నేను క్షత్రియ పుత్రికని, నేను కంట్రోల్ చేయగలను, పురుషుని యొక్క శక్తి ముందు స్త్రీ అబల, ఆమె ఏమి చేయలేదు. సో ఆమె
ఆమె వల్ల కాలేదు దుశ్శాసనుడి ముందు. అదేవిధంగా వీళ్ళందరూ ఇంకా చూస్తుంది, వీళ్ళు ఏమైనా రక్షిస్తారేమో అని. అబ్బే లాభం లేదు. అప్పుడు 2 చేతులు సంపూర్ణ శరణాగతితో పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించి కృష్ణుణ్ణి ప్రార్థించింది. వెంటనే కృష్ణుడు వచ్చి ఆమెని ఆ పరిస్థితి నుంచి రక్షిస్తాడని. సో అందువల్ల మీరు ఈ శ్లోకాల ద్వారా, ఈ లీలల ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, కృష్ణుడు దేవదేవుడు. ఈ గోవర్ధనగిరి లీల మీరు రెగ్యులర్గా వినండి, ఆదివారమే కాదు. మీరు ఆదివారం ఒక్కరోజు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కుదరక వస్తూ ఉంటారు, కానీ ప్రతిరోజు కూడా మేము శ్రీమద్ భాగవతాన్ని ఉదయం 8:15 మనం చెప్పుకుంటాం. సో ఈ గోవర్ధనగిరి లీల వినండి, శ్రవణం చేయండి. మన యొక్క హృదయం భౌతికమైనటువంటి కాలుష్యం నుంచి బయటపడుతుంది. మనం భగవత్ ప్రేమను పొందడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని మనం శ్రవణం చేయాలి. ఆ లీలల్ని మనం శ్రవణం చేసినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోతుంది. మనం ఎప్పుడు కూడా మన మనస్సుని కృష్ణుని లీలల మీదే ధ్యానంలో ఉంచాలి. దానినే కృష్ణ చైతన్యం అన్నాం. ఏమన్నాం? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. అందువల్ల కృష్ణుడు పరమపురుషుడు అన్నటువంటి విషయాన్ని ఈ భాగవతం ద్వారా మనం అర్థం చేసుకుని ఆ పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించాలి. మరి ఏం చెయ్యాలి ప్రభు? ఇస్కాన్కి వస్తే కృష్ణున్నే ఆరాధించమంటున్నారు, మరి ఇతర దేవతలన్నీ ఏ విధంగా, వారి పరిస్థితి ఏంటి? మరి మా ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ తీసివేయాలా? ఏం చెయ్యాలి? ఎవరికైనా వచ్చిందా సందేహం? ఎవరికైనా వస్తే చేతులు ఎత్తండి. వా, ఒకళ్ళు ఎత్తుతారనుకున్నాను, చాలామంది ఎత్తారు. మేము కూడా ఇస్కాన్లో చేరకముందు అలాగే అనుకున్నాం. ఒకటైతే గ్రహించండి మీరందరూ కూడా, నేను ఇస్కాన్లో చేరకముందు, అంటే మమ్మల్ని ఎందుకు ఉదాహరణగా చెప్తాము అంటే, మా అనుభూతి ప్రాక్టికల్గా మా భక్తి జీవితంలో మేము అనుభూతి చెందినటువంటివి కొన్ని మీతో పంచుకుంటాం అన్నమాట. నేను ఇస్కాన్లో చేరకముందు గొప్ప శివభక్తుని, కానీ శివుని గురించి నాకు పెద్దగా ఏమి తెలియలేదు. శివునిలో ఉండేటువంటి గొప్పతనం, ఆయన భక్తి ప్రేమ నాకేం తెలియదు. ఏదో విరవిగే వాళ్ళం శివభక్తులను. కానీ శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించి ఇస్కాన్లో చేరిన తర్వాత నేను ఎప్పుడైతే అధ్యయనం చేశానో, శివుని యొక్క గొప్పతనం నాకు భాగవతం ద్వారా తెలిసింది. శివగీత ప్రచేతసులకి నారదముని చెప్తారు, శివుడు స్వయంగా ప్రచేతసులకి చెప్తాడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మాల దగ్గర నుంచి ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణిస్తూ శివుడు, పరమశివుడు చెప్తాడు శివగీత. మళ్ళీ భగవద్గీత అనుకోకండి బాబు దయచేసి. భాగవతంలో ఆ శ్రీమన్నారాయణుని యొక్క విశిష్టతని పరమశివుడు చెప్తాడు. అలాగే దక్ష యజ్ఞం గురించి, దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞం గురించి శివుని యొక్క విశిష్టత శ్రీమద్ భాగవతంలో వస్తుంది. శ్రీమద్ భాగవతంలో సంపూర్ణంగా శివుని యొక్క గొప్పతనం ఉంది. సో అందువల్ల మీరు శ్రీమద్ భాగవతాన్ని అర్చిస్తే, సేవిస్తే, ఇటు శివుని పట్ల అటు దేవతల పట్ల గౌరవ ప్రపత్తులను కలిగి కృష్ణుణ్ణి మీరు సేవించగలరు. ఇక్కడ ఇస్కాన్ చెప్పేటువంటిది ఒకటే, ఏమిటి అంటే అందరి దేవతలని కూడా గౌరవించాలి. ఇది ఏ విధంగా అంటే, మన ఇంటికి ఒక ప్రభుత్వాధికారి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రభుత్వానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఆ ప్రభుత్వాధికారికి ఇస్తామా ఇవ్వమా? ఇస్తామా?
అలాగే ఆ కృష్ణుడు విరాట్ పురుషుడైనటువంటి ఆ కృష్ణుల్లో ఉన్నటువంటి అంశలు ఎవరు? దేవతలు. భగవద్గీత విభూతి యోగం పూర్తయిన తర్వాత విశ్వరూప సందర్శన యోగం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. ఈ విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు కృష్ణుణ్ణి తన విరాట్ రూపాన్ని చూపించమన్నప్పుడు చూపిస్తాడు. అర్జునుడు ఆ విరాట్ రూపాన్ని చూస్తాడు. ఏ విధంగా అంటే ఇరు సైన్యముల మధ్యకి రథాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు కదా. సేనయోరుభయోర్ మధ్యే, ఇరు సైన్యముల మధ్యకి రథాన్ని తీసుకెళ్ళమన్నాడు అర్జునుడు. ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు, గీతోపదేశం అయ్యింది. ఈ గీతోపదేశంలోనే 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప సందర్శన యోగం వచ్చింది. ఆ విశ్వరూపాన్ని దివ్యచక్షువులు ఇచ్చి అర్జునుడికి చూపించినప్పుడు కౌరవులందరూ కూడా ఆ కాలపురుషుడు ఆ విశ్వరూపంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క నోటిలోనికి దంతముల మధ్యలోకి వెళ్ళి చూర్ణమైపోతూ వాళ్ళు నశించిపోవడాన్ని అర్జునుడు చూస్తాడు. ఇంకా యుద్ధం జరగలేదు. అంటే యుద్ధం జరగకుండానే అన్నీ చూశాడు అర్జునుడు. భగవంతుని యొక్క విరాట్ పురుషుని యొక్క దేహంలో ఉండేటువంటి నరాలన్నీ నదులుగా చూస్తాడు. ఈ రోమాలన్నీ కూడా వృక్షాలుగా, పర్వతాలుగా దర్శిస్తాడు. సమస్త సూర్యచంద్రులుగా నేత్రాలను దర్శిస్తాడు. దేహంలో ఉండేటువంటి సమస్త ఇంద్రియాల నుంచి దేవతలు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారో చూస్తాడు. ఇది సరిపోదా? చెట్టు వ్రాళ్ళకి నీళ్ళు పోస్తే చెట్టు అంతటికీ శక్తి సరఫరా అవుతుంది. కొమ్మలకి, కాయలకి, పువ్వులకి మనం ప్రత్యేకించి కొయ్యాల్సిన అవసరం లేదు. అలాగే ఉదరానికి ఆహారం ఇస్తే దేహం అంతా కూడా పుష్టిగా, శక్తివంతంగా అవుతుంది. అలాగే మూలమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి మనం సేవిస్తే సకల దేవతలు సంతృష్టి చెందుతారు. ఈ విషయాన్ని మీరు చివరి వరకు, ఈ గోవర్ధనగిరి లీల అయ్యేంత వరకు, పరిసమాప్తి అయ్యేంత వరకు మీరు శ్రవణం చేయండి. ఆ విషయం మీకు అర్థమవుతుందా? సో అందువల్ల కృష్ణుడు ఈ శ్లోకంలో ధైర్యంగా 7 సంవత్సరాల బాలుడు నందమహారాజుకి చెప్తున్నాడంటే కర్మ సిద్ధాంతం గురించి మీరు అర్థం చేసుకోండి. కృష్ణుడు ఈ శ్లోకాన్ని చెప్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తర్వాత జీవగోస్వామి చివరిలో ఏం చెప్తున్నారు అంటే, దేవతలను పూజించుటను గాంచినప్పుడు అతనికి కలిగిన దివ్య క్రోధం యొక్క ప్రదర్శనగా ఎరగవలెనని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఈ లీలలన్నీ ఎందుకు చేస్తాడు అంటే పరమసత్యాన్ని మనకి తెలియపరచడానికి కృష్ణుడు. సో అందువల్ల దేవతలందరినీ గౌరవించండి, వారికి నమస్కరించండి. అయితే పూజ శ్రీమన్నారాయణుడికి చేయండి. ఈ విధంగా చెప్పడం మీరు వాస్తవం కాదని చాలామంది మీతో వాదిస్తారు. కానీ అత్యుత్తమమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మీరు ఆశ్రయించినప్పుడు ఈ పరమసత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మొదటిలో వేదము ఒకటిగా ఉంది, మీ సందేహాలన్నీ తీరిపోతాయి. తర్వాత వ్యాసులు వారు 4గా విభజన చేశారు. ఏమిటి అవి 4? మళ్ళా 4 వేదాలని ఉపనిషత్తులు, మళ్ళా పురాణాలు ఎన్ని? 18. గరుడ పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం, శివ పురాణం, 18 పురాణాలు. సత్వగుణంలో 6, రజోగుణంలో 6, తమోగుణంలో 6. ఈ విధంగా అన్ని రకాలుగా విభజన చేసి అన్ని రకాలుగా వ్యాసులు వారు సందేశాన్ని ఇచ్చినా ఆయన మనస్సు సంతృప్తి చెందలే. చూడండి, మనం చేసిన సేవ పట్ల మనమే సంతృష్టి చెందకపోతే భగవంతుడు సంతృష్టి చెందుతాడా? గురువు సంతృప్తి చెందుతాడా? చెప్పండి. మనకు చేసిన సేవ పట్ల మనకే సంతృప్తి కలగలేదు అనుకోండి, ఏదో చేశాను కానీ మనసు పెట్టలేదు ఆ సేవ మీద అని మనకే అనిపించింది. మరి ఇంకా గురువుకి నచ్చుతుందా ఆ సేవ? కృష్ణుడికి నచ్చుతుందా?
అలాగ వ్యాసుల వారికి మనసులో కలుగుతుందంట, సంతృప్తి లేదట ఆయనకి. అప్పుడు నారద ముని ఈ యొక్క బ్రహ్మ, కృష్ణుడి నుంచి బ్రహ్మకి వచ్చింది, బ్రహ్మ నుంచి నారదునికి వచ్చింది, నారదుని నుంచి వ్యాసుల వారికి వచ్చింది. ఈ బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయంలో మన యొక్క జ్ఞానం అన్నటువంటిది మనం ఈ విధంగా సముపార్జన చేశాం. సో నారద ముని ఏం చెప్పారు అంటే వ్యాసుల వారికి, కలియుగంలో జనులు అల్పాయుష్కులు, 100 సంవత్సరాలే జీవిస్తారు, అల్ప బుద్ధి, క్షణికమైనటువంటి బుద్ధి, అల్పాయుష్కులు, వీళ్ళకి బుద్ధిమాన్యం, బద్ధకస్తులు, ఇటువంటి వాళ్ళకి వేదాలన్నీ అధ్యయనం చేసి ధర్మ, అర్థ, చెప్పండి, కామ, మోక్షం, ఈ 4 చతుర్విధ బల పురుషార్థాలని గ్రహించే సమయానికి ఇతను ఉండడు, అయిపోద్ది టైము వెళ్ళిపోవడానికి. అందుకని దీన్ని ఏ విధంగా చెప్తారో తెలుసా? కొండని తవ్వి చిట్టలికను పట్టినట్లు అన్నమాట. వేదాల్లో ఉంటుంది భగవంతుని గురించి, ఆ శ్రీమన్నారాయణుని గురించి, కానీ ఎక్కడుంది అని భూతత్వం పెట్టి ఎతకాలన్నమాట. ఇట్లా అర్థమైందా? కొండని తవ్వి మనం చూస్తూ ఉండగా పెద్ద పర్వతం ఉంది, చిన్న చిట్టెలకు దూరింది ఆ పర్వతం లోపలికి. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో మనం కొండ మొత్తం తవ్వుతున్నాం అనుకోండి, ఫలితం ఏమైనా ఉంటుందా? కాలయాపన. అదేవిధంగా ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదివి పరమసత్యాన్ని నువ్వు తెలుసుకునే సమయానికి నీ టైం అయిపోద్ది. అందువల్ల ఆ వేదముల యొక్క సారాన్ని అమల పురాణం, శ్రీమద్ భాగవత రూపంలో వ్యాసుల వారిని రచించి ఇమ్మమని చెప్పి నారద ముని ఉపదేశించారు. ఎవరికి? వ్యాసుల వారికి. ఆ విధంగా నారద ముని చేత ఉపదేశితుడైనటువంటి వ్యాసుల వారు ఈ కృష్ణలీలల్ని, భాగవతంని ఇవ్వడం జరిగింది. అందువల్ల మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కలియుగంలో మనం చదవాల్సినటువంటివి 2 గ్రంథాలు. అయితే 3వ గ్రంథం కూడా ఉంది. మొదటి గ్రంథం ఏమిటి? భగవద్గీత, ఉపనిషత్తుల యొక్క సారాంశం, గీతోపనిషత్తు. ఎవరు చెప్పారు? శంకరాచార్యుల వారు చెప్పారు. గీతోపనిషత్తు అన్నారు భగవద్గీతని. 2 శ్రీమద్ భాగవతం. ఇక 3 శ్రీ చైతన్య చరితామృతం. శ్రీ చైతన్య మహాప్రభు 1400 శతాబ్దంలో వచ్చారు. మొన్న ఇది మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఒక 540 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. సో శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క లీలలు అద్భుతమైనటువంటి లీలలు. ఈ విధంగా ఈ 3 గ్రంథాలు మనం అధ్యయనం చేస్తే చాలు మన జీవితానికి. మీరు ఇది తెలుసుకోండి, భాగవతాన్ని ఆశ్రయించండి. దీనికి మించినటువంటిది మరొకటి ఏది కూడా లేదు. అందువల్ల భాగవతములో పూర్తిగా భక్తి, ప్రేమ ఈ రెండింటి గురించే ఉంటుంది. మోక్షం పొందు, లేదా నువ్వు ఇది చేస్తే అది పొందుతావు, వేదాల్లో ఉంది. నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఆ ఫలితాన్ని పొందుతావు, ఈ యజ్ఞం చేస్తే మరొక ఫలితాన్ని పొందుతావు. పుత్రకామేష్టి యాగం ఉంది. ఎవరు చేశారు? దశరథ మహారాజు చేశారు. సంతానం లేరు, పుత్రకామేష్టి యాగం చేసుకోవచ్చు. ఇలా వేదాల్లో మనకి ఎన్నో విషయాలు ఉంటాయి. మనకు కావలసింది వేదాల ద్వారా పొందొచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈ భౌతిక జగత్తులో శాశ్వతంగా ఉండిపోవడమా, భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవడమా? చెప్పండి. ఈ జీవితాంతంలో మనం ఆ భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవాలి. భాగ్యవశాత్తు వచ్చింది ఈ మానవ జన్మ. నిజంగానండి, దీని వెనకటి శ్లోకము, దీని ముందు శ్లోకం చదవకపోతే, ఈరోజు శ్లోకం మీదే నేను క్లాస్ చెప్తే తప్పుగా అర్థం చేసుకుంటారు శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, వెనకటి శ్లోకంలో నీ కర్మే నీకు దైవం అంటున్నారు. అప్పుడు కర్మయోగం ఏమనుకుంటాడు? వర్క్ ఈజ్ వర్క్షిప్ అండి, నా పనిలోనే నేను దైవాన్ని చూస్తాను.
భగవంతుడు మన పనిలోనే ఉన్నాడండి అంటాడు తప్ప దైవాన్ని ఆశ్రయించడు. ఇది వాస్తవమే. కానీ ఆ పనిని మనం కృష్ణేంద్రియ ప్రీతి కోసం చేస్తున్నామా? మనం చేసేటువంటి కర్మ స్వీయేంద్రియ తృప్తి కోసం, అంటే మనల్ని సంతృప్తిపరచుకోవడానికి చేస్తున్నామా, కృష్ణుని సంతృప్తిపరచడానికి చేస్తున్నావా? ఇక్కడే తెలిసిపోతుంది తేడా. సరే, వర్క్ ఇట్ వర్క్షిప్, మనం మన పనిలోనే దైవాన్ని చూస్తున్నాం. మరి నువ్వు ఆ పని చేయడం ద్వారా నువ్వు పొందినటువంటి ఫలితాన్ని కృష్ణ సేవలో వినియోగిస్తున్నావా, నీ సేవలో వినియోగించుకుంటున్నావా? సో భక్తులైతే ఆ వచ్చినటువంటి ధనాన్ని చక్కగా పండ్లు, పప్పులు, ధాన్యాలు, బియ్యము అన్నీ కొని చక్కగా వంట చేసి మొదట కృష్ణుణ్ణి పరమపురుషుడిగా, దేవదేవుడిగా ఆయనకి సమర్పించి తర్వాత భక్తులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సో ఇది కృష్ణేంద్రియ ప్రీతి, అంటే కృష్ణుని కోసమే మనం జీవనాన్ని కొనసాగించడం. స్వీయేంద్రియ ప్రీతి అంటే మనకు నచ్చింది చేసుకుని కృష్ణుడికి పెట్టకుండా తీసుకోవడం. ఇది స్వీయేంద్రియ ప్రీతి. భోగ ప్రవృత్తి అంటే ఇదే. ఇందాక వైష్ణవ కీర్తనలో చెప్పుకున్నాం కదా, మనం తీసుకునేటువంటి ఆహారాన్ని భోగ ప్రవృత్తితో కాకుండా దేహ పోషణార్థమే తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఇదే. సో అందువల్ల భక్తులందరూ కూడా ఈ పరమసత్యాన్ని గ్రహించి కృష్ణుడు పరమపురుషుడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నెక్స్ట్, చిత్రపటాలేమీ మీరు తీయాల్సిన అవసరం లేదు. మీలో పరిపూర్ణత వచ్చేంత వరకు మీరు మీ భక్తి సాధనని ఇలాగే కొనసాగించండి. ఎందుకంటే పరిజ్ఞానం చాలా అవసరం, జ్ఞానం అవసరం. జ్ఞానం లేకపోతే మనం విజ్ఞానవంతులం కాలేం, భగవత్ ప్రేమని పొందలేము. సో అందువల్ల జ్ఞానం అల్టిమేట్ కాదు. మళ్ళీ మీరు అనుకోవద్దు జ్ఞానమే చరమ లక్ష్యం అనుకున్నారనుకోండి, భగవత్ ప్రేమను పొందలేరు. ఎందుకు? థియరికల్గా మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ లేకపోతే, అంటే ప్రాక్టికల్ అంటే ఏంటి? భక్తియుక్త సేవ, అంటే భక్తితో కూడినటువంటి సేవ చేయడం భగవంతునికి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, భగవంతునికి ప్రీతిపూర్వకంగా సేవ చేయడం అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. జ్ఞానం అల్టిమేట్ కాదండి. జ్ఞానం ఏంటంటే తెలుసుకోవడమే. కానీ జ్ఞానం విజ్ఞానంగా ఎప్పుడు మారుతుంది అంటే అది ప్రాక్టికల్గా మనం ఆచరణాత్మకం చేసినప్పుడు అది భక్తి యోగం అవుతుంది. ఇక్కడ 4 ఉన్నాయి: కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం. ఏది ఉత్తమమైంది? భక్తి యోగం. అందుకనే భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు కృష్ణుడు చెప్పిన చివరికి వచ్చే సమయానికి ఏమని చెప్పారు? భక్త్యా మామభిజానాతి యావాన్ మాన్ వేతి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంటే ఓ అర్జున, నా భక్తులు అర్థం చేసుకున్నంత సులభంగా కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి దే కాంట్ అండర్స్టాండ్, నన్ను అర్థం చేసుకోలేరు. కేవలం భక్తి యోగి. భక్తి యోగి అంటే శీల ప్రభుపాదుల వారు వంటి మహాత్ములు. సన్యసించాల్సిన అవసరం లేదు, కుటుంబాన్ని పరిత్యజించాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు ఇస్కాన్లో చూస్తున్నారు, గృహస్థులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు ఆశ్రమ ధర్మాలను పాటిస్తున్నారు, ఆ దేవదేవుణ్ణి సేవిస్తున్నారు. ఇక్కడ సన్యసించాల్సింది ఏమిటి అంటే భౌతికత్వానికి సన్యసించడం, కృష్ణ ప్రేమని సాధించడం. ఇది మనం చేయాల్సినటువంటి పనులన్నమాట. సో అందువల్ల భక్తులు సావధానులై ఆ గోవర్ధనగిరి లీల సమాప్తి అయ్యేంత వరకు మీరు ఈ వృత్తాంతాన్ని వింటూ ఉండండి. మీకు నాకు తెలిసి సుమారుగా ఈ గోవర్ధనగిరి లీల చాతుర్మాసం 4 నెలలు కూడా జరగచ్చు. వృత్తాంతం అంత గొప్పగా ఉంటుంది. రేపు జగన్నాథస్వామి గుండీచా మందిరం నుంచి వచ్చే ఆదివారం శయన ఏకాదశి, మనం అందరం ఏమని పిలుస్తాం? తొలి ఏకాదశి అంటాం.
మనందరికీ అలవాటులో ఉన్నటువంటి పేరు తొలి ఏకాదశి. మన పెద్దలకు తెలిసినవి ముఖ్యమైనవి 4 ఉంటాయి సంవత్సరం మొత్తం మీద. తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, కొన్ని ముఖ్యమైనటువంటివి తెలుసు. కానీ ప్రతి నెలలో వచ్చేటువంటి ఏకాదశి ముఖ్యమైనదే. సో ఈ 9 రోజులు విరాజమానుడై శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం చాలా అద్భుతంగా వేడుకగా జరిగింది. మీరు అందరూ ఆనందించారా? జగన్నాథ రథయాత్ర శ్రీ జగన్నాథ స్వామికి. సో శ్రీ జగన్నాథుని యొక్క రథోత్సవం చాలా అద్భుతంగా జరిగింది భక్తుల యొక్క కోలాహలంతో. సో ఈ 9 రోజులు గుండిచా మందిరంలో జగన్నాథుడు పూరీ క్షేత్రంలో ఉండి, ఆ తర్వాత 9వ రోజు ఉల్టా రథయాత్ర తిరిగి మళ్ళీ ఆ గుండిచా మందిరం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రధాన మందిరానికి చేరుకుంటాడు. అక్కడే స్వామికి ఏకాదశి రోజు 700 కేజీలు బంగారపు స్వర్ణ ఆభరణ భూషితంగా భగవంతుని అలంకరించి ఆ రథం మీదే భక్తులందరినీ కూడా సేవించుకుని తరించేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారనమాట. సో చాలామంది ఎంత భక్తితో, నేను చాలామంది తల్లుల్ని చూశాను. ఉల్టా రథయాత్రకి వెళ్ళినప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఎక్కడ చోటు దొరుకుతుందా అని రథం ఎక్కి ఇలాగో అలాగో ఆ పాండాస్ ఉంటారు అక్కడ, వాళ్ళ చేతిలో జగన్నాథుని కొట్టిన కర్రలు ఉంటాయి. ఆ కర్రతో మనల్ని కొడుతూ ఉంటారనమాట. చల్ కదులు, జగన్నాథుడు కూడా కదలడు. ఎన్నో అద్భుత లీలలు జగన్నాథ స్వామికి. వాటితో మనల్ని కొట్టి డబ్బులు అడుగుతారు. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన భక్తులకైతే తెలుస్తుంది, కానీ కొత్తగా ఎవరైనా వెళ్తే ఇదేంటారు బాబు ఇక్కడ కొట్టి మరీ డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి అనుకుంటారు. జగన్నాథ స్వామిని కొట్టిన కర్ర అది, స్టిక్, దాంతో మనల్ని కొట్టి డబ్బులు అడుగుతారన్నమాట. తల్లులు చాలామంది పాపం ఎంతో కొంత ఇచ్చి రథం మీదకి ఏదో ఒక చాటుకు వచ్చేస్తారనమాట. మూల కూర్చుని విష్ణు సహస్రనామాలు, ఆ స్తుతి, గీత, ఇది జగన్నాథ స్వామికి ఇష్టమైనటువంటిది గీతా గోవిందం, ఇవన్నీ కూడా వాళ్ళు పాలన చేస్తూ ఉంటారు జగన్నాథ స్వామి రథం మీద. తర్వాత కాస్త దక్షిణ ఎక్కివిస్తే జగన్నాథం మీదకి తోస్తారు కూడా. అలా పట్టుకోవచ్చు స్వామిని, అందరూ మనకి స్వామి చేతికి. అంత అద్భుతమైనటువంటి స్వరూపం భగవంతుడిది. జగన్నాథుడు చాలా కరుణావతారం. సో ఈ తొలి ఏకాదశి రోజు స్వామి తిరిగి మళ్ళీ ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి ఆయన విశ్రాంతి తీసుకుంటారు. సో శయన ఏకాదశి నుంచి మనకి చాతుర్మాసం, ఆల్రెడీ వర్ష ఋతువు ప్రారంభమైంది మొన్న జ్యేష్ఠ పౌర్ణమి నుండి. అందువల్ల వర్షాకాలం 4 నెలలు కూడా భక్తులు ఒక సంకల్పం చేసుకోవాలి. ఈ చాతుర్మాస వ్రత దీక్ష గురించి మరొక క్లాసులో చెప్పుకుందాం. ఎవరైనా శ్రద్ధగా ఆచరిస్తే వారికి భగవంతుని యొక్క కృప లభిస్తుంది. చాతుర్మాసం 4 నెలలు శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాస. ఈ 4 నెలల్ని మనం చాతుర్మాసం అని పిలుస్తాం. సో మనం నెక్స్ట్ క్లాసుల్లో ఆ చాతుర్మాసం యొక్క మహత్యాలు, తర్వాత వాటి గురించి మీకు అందరికీ కూడా సమాచారాన్ని ఇస్తాం. సో వారి భక్తులు వారి యొక్క శ్రద్ధాశక్తులను బట్టి మీరు చాతుర్మాస వ్రత దీక్షని చేపట్టచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ఉత్తమమైంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మంత్రం జపం చేయడం దీనికి మించింది లేదు. ఎందుకంటే స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్ష అంటున్నారు, అలా ఏకాదశిలో ఉపవాసాలు అంటున్నారు అని అందరూ భయపడిపోవద్దు దయచేసి. హరినామం చేసి మనం కనీసం కొన్ని చిన్న నియమాలు పాటిస్తూ మనం భాగవతాన్ని శ్రవణం చేసి భక్తుల సాంగత్యంలో ఉంటే చాలు. దానికి మించింది మరొకటేది కూడా లేదు. సో అందువల్ల ఎవరు కూడా ఎటువంటి సంశయాన్ని పెట్టుకోవద్దు. మా ఇళ్లలో ఉన్నటువంటి చిత్రపటాలు ఏం చేయాలి, మాకు ఇంకా సందేహంగా ఉంది అంటే ఒకటే, మీలో పరిపక్వత రానంత వరకు మీరు అట్లనే ఉంచండి. దయచేసి ఎవరు కూడా తీయద్దు. మీలో పరిపక్వత వచ్చింది, నేను క్షుణ్ణంగా ఈ పరమసత్యాన్ని గ్రహించాను అని మీరు గ్రహించినప్పుడు
ఇప్పుడు మీరు ఒక్కొక్కటిగా మీరు ఆ చిత్రపటాలని మీరు తొలగించుకుని పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని పరమదైవంగా మీరు సేవించవచ్చు. ఓకే, హరే కృష్ణ. సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. సో నెక్స్ట్ ఇంకొక కొద్దిగా రీసౌండ్ వస్తుంది, మైక్ ఎవరైనా అడ్జస్ట్ చేయరా? మీ అందరికీ ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఒక విషయాన్ని చెప్తాను. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో పుస్తక వితరణ చేసినటువంటి వాళ్ళ చేతులు పైకెత్తండి. వెరీ గుడ్, చేతులు దించండి. స్కోర్ చదువుతున్నాను. మహాబిగ్ బుక్స్ 16, అందరూ చప్పట్లు గట్టి కొట్టాలి. 3 బోల్. అండ్ బిగ్ బుక్స్ అవి 16, 16. చిన్న పుస్తకాలు ఎన్నో తెలుసా? 657. మొత్తం 689 పుస్తకాలని మన వాళ్ళు వితరణ చేశారు. హరి బోల్. శిల ప్రభుపాద ట్రాన్స్జెండెంటల్ బుక్ డిస్ట్రిబ్యూషన్కి ప్రభుపాదుల వారు ఎంతో పర్సనల్ అవుతారు వీరి పట్ల. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు, నాకు పెద్ద పెద్ద మందిరాలొద్దు, భవంతులొద్దు, నా పుస్తకాలు వితరణ చేయండి, నేను ఎంతో సంతృష్టి చెందుతాను. అందుకని గురువుల్ని సంతృప్తి పరిచేటువంటి కార్యం ఏమిటి అంటే శిల ప్రభుపాదుల వారి గ్రంథాలని మనం 10 మందికి ఏదో విధంగా చేరవేయాలి. అది ఎప్పుడు పేలుతుందో యాటమ్ బాంబులకు పేలుతుంది. ఇప్పుడు బాణసంచా దీపావళి కాలుస్తారు కదా, ఇలా వెలిగిస్తారు, అది ఒత్తి వెలిగిస్తారు, అది పేలదన్నమాట. అది కొంచెం తేమ ఉండడం వల్ల ఏమో కొంచెం అంటుంది, తిరిగి మళ్ళీ ఆగుతుంది. ఆగిందిరా అని దగ్గరికి వెళ్తారు పిల్లలు, మళ్ళీ అంటుంది. మీ అందరికీ ఎక్స్పీరియన్స్. అయినా కానీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, పేలుతుందిరా ఎలక్కని. అది ఎప్పుడు పేలాలో అప్పుడే పేలుతుంది. అలాగే శిల ప్రభుపాదుల వారి గ్రంథాలు కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే మనం చదవకపోవచ్చు, మన పిల్లలు చదవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మన తాతలు చదివిన పుస్తకాలని మన వాళ్ళు గౌరవంగా భక్తి శ్రద్ధతో చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమో ఎవరు చదువుతారో, అది ఎప్పుడు పేలుతుందో, ఎప్పుడు భగవత్ ప్రేమను పొందుతామో. అందువల్ల పుస్తక వితరణ చాలా చాలా ముఖ్యం. సో అందువల్ల పుస్తక వితరణ చేసినటువంటి భక్తులందరికీ నా శతకోటి వందనాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి. నెక్స్ట్ ఈరోజు లైఫ్ మెంబర్స్ మీటింగు చివరి రోజు ఈ నెలకి. సో అందువల్ల మధ్యాహ్నం 12:30, 1 గంటకి మనకి లైఫ్ మెంబర్స్ మీటింగ్ ఉంది. సో తప్పనిసరిగా జీవిత సభ్యులందరూ కూడా ఈ యొక్క లైఫ్ మెంబర్స్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఓకే, యాక్చువల్గా మేము అనుకున్నామంటే జగన్నాథ్ రథయాత్ర చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి భక్తులందరికీ కూడా సాయంత్రం చిన్న మీటింగ్ పెట్టి భక్తులందరినీ కూడా వాళ్ళు చేసినటువంటి సేవలన్నింటినీ కొనియాడాలని అనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల వేరే ప్రోగ్రాము అసైన్ చేయడం జరిగింది ప్రభుజీకి. సో అందువల్ల వీలు కాలేదు. నెక్స్ట్ ఎప్పుడన్నటువంటిది మేము మెసేజ్ చేస్తాం, దాన్ని బట్టి మనం మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం की, श्री श्री राधा गोपीनाथ की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की, श्री श्री गोविंद श्रीनिवास की, श्री श्री गौरनिताय की, शिल प्रभुपाद की, समवेत भक्त वृंद की, जय गौर प्रेमानंद। थैंक यू, हरे कृष्ण।